నమస్తే దోస్తులు, ఏం సంగతి అంతా మంచిగా ఉన్నారా? అయితే మనకి మన పేరెంట్స్ విషయంలో మన పేరెంట్స్కి నచ్చంది ఏంటిది తెలుసా? మన దోస్తాన్. మన దోస్తాన్ అంటేనే పేరెంట్స్కి శత్రువులతో సమానం, ఓకేనా? ఎందుకంటే ఈడేడ నా కొడుకుని ఖరాబ్ చేస్తాడో, ఈడేడ తిరుగుతాడో అని చెప్పి. కథ ఏంటంటే మనమే వాళ్ళని ఖరాబ్ చేస్తాం, ఆడు మనల్ని ఖరాబ్ చేయడు. ఆ విషయం మన అవే తెలియదు. మనం సక్కపూసలం అని వాళ్ళు అంటారు. ఓకే, సక్కపూసో కాదో తప్పేం లేదు. అయితే ఇలా దోస్తానం మ్యాటర్ ఎందుకు వచ్చింది తెలుసా? ఇప్పుడు మనం ఏదైనా పంచాయతీలు పెట్టుకున్నాం, ఇంట్లో లొల్లి పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయినాం అనుకో, ఫస్ట్ మన అయ్యా వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తారు తెలుసా? ఈ దోస్తుగానికే ఫోన్ చేస్తారు. అరే నా కొడుకుని చూసినా వారా బిడ్డ ఏడనన్నా అని. ఇసొంటి టైంలో దోస్తుగాడు కావాలి, కానీ వేరే టైంలో దోస్తుగాడు వద్దు, దోస్తుగాని దోస్తానం వద్దు. ఓకేనా? ఇది బాగా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఓకేనా? అయితే నేనేమంటానంటే దోస్తానం చేయాలి బ్రో, దోస్తానం చేయొద్దని ఎవరు అంటలేరు. దోస్తానం ఏమంతో చేయాలి తెలుసా? మంచంతో చేయాలి. ఓకేనా? ఈ గంజాయి గాళ్ళు, అమ్మాయిలు, ఈ చిల్లర దోస్తానం వద్దు. మంచి దోస్తానం చేయర్రి, మంచిగా నెలకో 2 నెలలకు ఒక ట్రిప్ వేయర్రి. ఓకేనా? సేఫ్గా పోయిరారు. తినండి, తాగండి, బొర్రండి మంచోళ్ళతోటి. చెడ్డోనితోటి దోస్తానం అసలే వద్దు. అయితే ఇదంతా సోది ఎందుకు చెప్తున్నావు భయ్ ఇలా కొత్తగా అంటే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కంపల్సరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.